ఎక్కడికెళ్లినా ప్రభుత్వం మారుతుందంటారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు సమస్యలు పరిష్కరిస్తామని, క్షేత్రస్థాయిలో పర్యటించి దగ్గరుండి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాజోలు నియోజకవర్గం మల్కీపురంలో వారాహి విజయబేరి సభలో పాల్గొన్నారు. డ్రైవర్ను చంపి ఎమ్మెల్సీ అనంతబాబును డోర్ డెలివరీ చేస్తే చర్యలు తీసుకోలేదని, జగన్పై చిన్న గులకరాయి పడితే ఓ యువకుడిపై కేసు పెట్టారని అన్నారు. జగన్ లాంటి గూండాలకు, పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి వంటి దోపిడీదారులకు భయపడమని హెచ్చరించారు. గోదావరి జిల్లాను పర్యాటక హబ్గా మారుస్తామని, అవినీతి రహిత పాలన ఎన్డీఏ కూటమి అందిస్తుందని భరోసా ఇచ్చారు. వెళ్ళిపోయే సమయం అయిపోయింది. అంటే ఇది నేను శ్రీకాకుళం, విజయనగరం, ఉభయ గోదావరి జిల్లాలు, నర్సాపురం ఏ మూలకి వెళ్ళినా, నిన్న రైల్వే కోడూరు వెళ్ళినా, రాజంపేట, కడప వెళ్ళినా, తిరుపతి వెళ్ళినా, ఏ మూలకి వెళ్ళినా ఒకటే, ప్రభుత్వం మారిపోతుంది, వైసీపీ ఓడిపోతుంది. నేను మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో, గిట్టుబాటు ధర కానీ, సాగునీటి సమస్య కానీ, ఇవన్నీ నేను ముందుండి నేను మీకు మాటిస్తున్నాను. కోనసీమ రైతాంగానికి రైతు బిడ్డగా నేను మాటిస్తున్నాను. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. మీకు అందుబాటులో ఉంటాను, మీకు అందుబాటులో ఉండేవాడిని, మీకు అందుబాటులో ఉంటాను. ప్రతి సమస్యకి నేను క్షేత్రస్థాయి పరిశీలన నేను చేస్తాను. ఈ రోజున వరప్రసాద్ గారిని అభ్యర్థిగా నిలబెడుతున్నప్పటికీ కూడా నేను బాధ్యత తీసుకుంటాను. నేను వస్తాను. నేను కోరుకునేదల్లా ఇక్కడున్న అశేష నా అభిమానాలని, యువకుల్ని అందరినీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా, నాకు సమస్యలు తీర్చే సమయం ఇవ్వండి. మనకి టూరిజం డెవలప్ అవుద్ది. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు ఎక్కడి నుంచి కల్పిస్తాం? డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళిపోతే సరిపోదు, డబ్బులు ఇచ్చుకుంటే వెళ్తే సరిపోదు. డబ్బులు సృష్టించాలి. సంపదను ఎక్కడి నుంచి సృష్టిస్తాం? మనం పని చేయాలి కదా. ఈ రోజు నేను ఇన్ని వేల మందికి కౌలు రైతులకి డబ్బులు ఇవ్వగలిగాను, ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పునంటే నాకు నటన అనే ఒక సమర్థత, ఒక ప్రతిభ ఉంది. చిరంజీవి గారు పెట్టిన భిక్ష అది అనేది చేయడం వల్ల రాజకీయాలకు చేశాను, రాజకీయాల్లోకి వచ్చా. కానీ నిజంగా ఒక సమర్థత, ఒక ప్రతిభ ఉంటే అది ఒక భీమ్లా నాయక్ సినిమా అయింది, ఒక వకీల్ సాబ్ సినిమా అయింది. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ని, నేను ధైర్యవంతుని, నాకు అసలు భయాలు ఉండవు. ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం. మిథున్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, మిథున్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి గారికి, జగన్ గారికి ఒకటే చెప్తున్నా, ఇది మేం భయపడే వ్యక్తులం కాదు, ఇది జనసేన. ఇది మీరు ఒక చెయ్యి ఎత్తితే మేము 1,00,000 చేతులు ఎత్తుతాం, గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఆడబిడ్డలకి వైసీపీ కనుక ఇంకొకసారి వస్తే రక్షణ ఉండదు. ఆడబిడ్డలకి సొంత చెల్లెలు బట్టల మీద కామెంట్ చేసే దిగజారుడి వ్యక్తి ముఖ్యమంత్రి. చెల్లెలు బట్టలను ఎవరన్నా చూస్తారా? రంగుల్ని ఏమన్నా అంటావా? పచ్చదనం, గ్రీన్ కలర్ చెట్లు ఉంటే కూర్చోబెట్టి ద్వేషంతో మనం పచ్చని చెట్లను చూడటం మానేస్తావా? పసుపు రంగు చొక్కా వేసుకున్నారని చెప్పి బంతిపూలని దేవుడి మెడలో, దేవుడికి విగ్రహానికి వేయడం మానేస్తావా? అరే, ఎవరు ఏ బట్టలు వేసుకుంటే ఏంటి? ఇది దిగజారుడి వ్యక్తి. చూడండి, నా ఇంట్లో చంద్రబాబు గారి భార్య సతీమణి అన్నాడు, నా భార్యను అన్నాడు, నా వ్యక్తిగత జీవితాన్ని తిట్టాడు. ఈ రోజు అన్ని దిగజారిపోయి తనతో తోపుట్టిన చెల్లెలను తిడతా ఉన్నాడు. వివేకానంద రెడ్డి గారి ఆయన కూతురు గారిని తిడతా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం, ఇదొక్కటి. ముఖ్యంగా ఆడబిడ్డలకి భద్రత ఉండదు వైసీపీ నాయకులు వస్తే. ముఖ్యంగా చెప్తున్నాను, వైసీపీ మద్దతుదారులు కూడా చెప్తున్నాను, తల్లినే ఉపేక్షించని వాడు రేపొద్దున చట్టాలు తీసుకొస్తే, అతన్ని గెలిపిస్తే, అతను కనుక మీరు ఉంటే, ఓటు వేశారంటే మీ భవిష్యత్తుకు మీరే పెట్రోల్ వేసి కాల్ చేసుకున్నట్టు మర్చిపోకండి. ఇది బంగారు భవిష్యత్తుకి మీరే చక్కగా పెట్రోల్ వేసుకొని నిప్పంటించుకొని దహించుకుపోతున్నాడు. దయచేసి వైసీపీకి ఓటేస్తే మీ నాశనాన్ని మీరే కొని తెచ్చుకున్నట్టు. మన రాష్ట్రాన్ని రక్షించుకుందాం, పరిరక్షించుకుందాం, యువతకి బాధ్యతనిద్దాం, యువతకు ఉపాధి అవకాశాలు ఇద్దాం, రైతుకి అండగా ఉందాం, ప్రతి బీసీలకి, ఎస్సీలకి, ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉందాం. వెలుగు రేఖ, కనిపించని వెలుగు రేఖ ఎలా ఉంటుందో నా రాజకీయ జీవితంలో
పార్టీ పెట్టిన తర్వాత నా రాజోలు గెలుపు అంత గొప్పటి వెలుగు రేఖ. అలా హారతి ఇచ్చారు ఆ రోజున. ఆ హారతే ఈ రోజున ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని అంతటికీ వెలుగు చూపించాలి. అలాంటి వెలుగు కోసం, అలాంటి బలమైన జనం కోసం నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాం. బద్దలు కొడతాం, రాజోలుని బద్దలు కొడతాం.